మోడీ ప్రభుత్వం రాజకీయ కక్షతో 2014 నుండి గాంధీ కుటుంబాన్ని విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. నెహ్రూ గారు స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ గాంధీ కుటుంబం మీద అక్రమంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో నిన్నగాక మొన్న ఢిల్లీ హైకోర్టు ఇది పసలేని కేసు, రాజకీయ దురుద్దేశంతో గాంధీ కుటుంబాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినారని మొట్టికాయలేసినట్టు పరిస్థితి. అందుకే ఇవాళ దేశ ప్రజలకు తెలవాలి కాబట్టి మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి గాంధీ కుటుంబాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టినారో అది తెలియజేసేందుకు ఇవాళ చలో బీజేపీ ఆఫీస్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మోడీ ప్రభుత్వం కన్నువిప్పు కావాలి, దేశ ప్రజలకి దురుద్దేశ రాజకీయ కక్షతో పెట్టిన కేసు బహిర్గతం కావాలి. కాబట్టి ఇవాళ మేడం మీనాక్షి నటరాజన్ గారు, మేము కాంగ్రెస్ శ్రేణులంతా కూడా బీజేపీ ఆఫీస్ వద్దకు వెళ్లి నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టినాం. శాంతియుతంగా నిరసన తెలిపే కార్యక్రమం ఇది. మేము వెళ్ళి ఆఫీస్ మీద ధ్వంసం చేయడమో దాడి చేయడం కాదు. అక్కడ వెళ్ళి కూర్చుండి ఈ తప్పు చేశారు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసి రాజీవ్ గాంధీ కుటుంబాన్ని, ఇలా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాన్ని ఇబ్బంది చేస్తూ గురి చేస్తున్నటువంటి పరిస్థితులు వివరించే ప్రయత్నం చేస్తాం. जिस तरह से नेशनल हेराल्ड का प्रतीक है और जवाहरलाल नेहरू जी ने इसकी शुरुआत की, आज जिस तरह से झूठे बेबुनियाद केस माननीय सोनिया जी, राहुल जी के ऊपर लगाए गए और सत्य की जीत हुई। माननीय भागवत जी अंडमान निकोबार में कहते हैं कि दुनिया केवल सत्ता को देखती है, लेकिन ये देश सत्यमेव जयते का देश है। जैसा राहुल जी ने अभी रैली में भी कहा था, सत्य की जीत न्यायालय से हुई और जिस तरह से झूठ और फरेब का राज भारतीय जनता पार्टी स्थापित करना चाहती है, इसलिए हम अहिंसात्मक तरीके से संवैधानिक दायरों में रहते हुए अपना विरोध प्रदर्शन वहां करने जा रहे हैं। हम ये कहने जा रहे हैं कि वो भी ये समझें कि ये देश सत्य को मानता है, सत्य की अंत में जीत होती है। सत्य थोड़ी देर के लिए परेशान हो सकता है, लेकिन सत्य कभी पराजित नहीं होता। और इसके प्रतीक के रूप में हम लोग एक रैली के रूप में वहां जा रहे हैं। ये कोई विध्वंस करने का माहौल नहीं है, लेकिन अहिंसात्मक तरीके से अपने विरोध, अपने प्रतिरोध को स्थापित करने, और मोदी और अमित शाह जी जिस तरह से पूरे देश में भय और आतंक का राज स्थापित करना चाहते हैं, उसके जवाब में स्वराज किस तरह से स्थापित हो और लड़ाई हो। जिस तरह से ये महात्मा गांधी का नाम हटाना चाहते हैं, सत्य के सिद्धांत को हटाना चाहते हैं, जो इस देश की बुनियाद है, इस संस्कृति की बुनियाद है, उसके खिलाफ हमारा विरोध है और हम इसलिए वहां जा रहे हैं।